హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది వచ్చేసి మా జర్నీ లాగ్ అనమాట. సో ఎర్లీ మార్నింగ్ అనమాట. సో చీకటితో త్రీ ఓ క్లాక్ అయితే స్టార్ట్ అయ్యాము. సో ఇక్కడైతే మనం గ్యాస్ అవి పట్టించుకొని బయలుదేరుతూ ఉన్నాం అనమాట. సో బయటంతా చీకటిగా ఉంది. సో మేము వెళ్ళేసరికి అక్కడికి 8 o'clock అయిందనమాట. ఎర్లీ మార్నింగ్ 3 o'clockకే స్టార్ట్ అయ్యాము. సో ఇది వచ్చేసి మా జర్నీ లాగ్. లాస్ట్ వరకు చూసేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. సో మొత్తానికైతే ఎర్లీ మార్నింగ్ అయిపోయిందనమాట. సో దారిలో అయితే ఇంకా నైట్లో వీడియో తీయలేం కదా. సో ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ అయిపోయింది. మొత్తానికైతే దగ్గరకు వచ్చేసామన్నమాట. సో అక్కడికి వచ్చిన తర్వాత ప్లాన్ చేసుకుంటూ ఉన్నాము. లక్ష్మీ టెంపుల్ ఉంది కదా, గోల్డెన్ టెంపుల్, అక్కడికి వెళ్దాము అని చెప్పేసి సరే మన వర్క్ చూసుకున్న తర్వాత టెంపుల్కి వెళ్దాము అనుకున్నాం అనమాట. సో ఇవన్నీ కూడా వచ్చేసి తిరుపతికి వెళ్ళే దారి అనమాట. కొండలు చూడండి ఎలా ఉన్నాయో. ఇక్కడైతే చాలా చాలా పెద్ద పెద్ద కొండలు ఉంటాయి. మామూలుగా తిరుపతి అంటేనే తిరుపతి కొండలు ఫేమస్ కదా. ఇక్కడ చూడండి సీనరీ వచ్చేసి చాలా చాలా బాగుంది కదా. చెట్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడైతే క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది. సో మొత్తానికైతే ఇక్కడ నుంచి చూసుకుంటూ మొత్తానికి బయలుదేరామన్నమాట. సో ఇక్కడ స్టార్ట్ అయిపోయాం కాబట్టి ఇంకా టిఫిన్స్ అవి చేసుకోవాలి. దారిలో వచ్చేసి ఇంకెక్కడ మంచి రెస్టారెంట్ ఉందా, సో టిఫిన్కి వెళ్దామని చెప్పేసి అనుకుంటూ ఉన్నాము. ఇది వచ్చేసి తమిళనాడు అండి. ఇక్కడ వచ్చేసి సాంబార్ ఫేమస్ ఉంటుంది కదా. సో లాంగ్వేజ్ కూడా వేరు ఉంటుంది. సో మొత్తానికైతే టిఫిన్ తినేసి, అంటే బాగా లేట్ అయిపోయింది కదా, ఇక్కడే 9 అయిపోయింది. మనం టెంపుల్కి వెళ్ళేసరికి ఇంకా లేట్ అవుతుంది. మరి కొంచెం కూడా టిఫిన్ తినకపోతే బాగోదు కదా, నీరసం అనేది వచ్చేస్తుంది అనమాట. అంత మంచి వేడిగా ఉంది. పైన క్లైమేట్ అయితే ఏం కూల్ లేదనమాట, చాలా హీట్గా ఉంది. సో మొత్తానికైతే రెస్టారెంట్ అనేది వెతుక్కుంటూ బయలుదేరామన్నమాట. సో ఒకరు వచ్చేసి ఒక రెస్టారెంట్ని అయితే సజెషన్ చేశారు. అక్కడైతే చాలా చాలా బాగుంటుంది ఫుడ్ అనేది. అక్కడికి బయలుదేరామన్నమాట. అది కూడా వచ్చేసి టెంపుల్కి వెళ్ళే దారే కాబట్టి నో ప్రాబ్లం అనమాట. అక్కడ కొంచెం సేపు ఆగేసి తినేసి మళ్ళీ స్టార్ట్ అవ్వచ్చు అని చెప్పేసి అనుకొని స్టార్ట్ అయిపోయాము. మొత్తానికి రెస్టారెంట్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. సో ఇంకా దగ్గరే ఉంది. సో ఇంకా అక్కడ ఆపుకుందాం అని చెప్పేసి ఆపేసుకున్నాం అనమాట. సో రెస్టారెంట్ బయట కూడా చాలా బాగుందనమాట. ఇక్కడ ఫుడ్ అనేది అయితే చాలా బాగుంది. సో ఇది బయట అనమాట. రెస్టారెంట్కి చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది కదా. ఇక్కడ వచ్చేసి కృష్ణుడు టెంపుల్ లాగా కట్టారనమాట. అంటే బయట కొంచెం చూసేదానికి ఇలా పెట్టారు. చాలా చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉంది. ఫుడ్ కూడా చాలా బాగుంది. కాఫీ మంచి టేస్ట్ ఉందండి ఇక్కడ. సో చాలా బాగా అనిపించింది. సో ఫుడ్ అయితే తీసేసుకున్నాము. పూరి, దోశ, వెజ్ రైస్ తీసుకున్నాము. సో మళ్ళీ వచ్చేసి టెంపుల్ అన్నీ చూసుకొని బయలుదేరేసామన్నమాట. బయలుదేరిన తర్వాత ఇక్కడికి వచ్చేసరికి 2 అయింది. సరే లంచ్ టైం కదా, అయిపోయింది కదా అని చెప్పేసి లంచ్కి మధ్యలో ఒక రెస్టారెంట్లో దిగామన్నమాట. సో ఇక్కడ ఫుడ్ చాలా బాగుందండి. శనగల పొడి ఉంది, పికిల్ ఉంది, అది గోంగూర చట్నీ అనేది ఉంది, నెయ్యి కూడా పెట్టారు. మళ్ళీ కర్రీస్ కూడా వచ్చేసి 6 ఐటమ్స్ దాకా కర్రీస్ పెట్టారు. రైస్ ఇచ్చారు. రైస్ కూడా మనకు కావాల్సినంత పెడతారు. కొంచెం పెడితేనే మనకు సరిపోతుంది కదా. సో కర్రీస్ అనేది వచ్చాయి. అలాగే వచ్చేసి పాయసం కూడా పెట్టారనమాట. ఫుడ్ చాలా బాగుంది. సో అక్కడ ఆగి ఫుడ్ అనేది కూడా మధ్యాహ్నం లంచ్ అనేది చేసేసి మళ్ళీ బయలుదేరేసామన్నమాట. సో చూడండి క్లైమేట్ అనేది ఆఫ్టర్నూన్ అయిపోయింది కదా, కొంచెం ఈవినింగ్ కావస్తుంది. సో అందుకని క్లైమేట్ అనేది అయితే ఇలా ఉంది. మధ్యలో కొండలు వస్తున్నాయి కదా. సో చూసేదానికి చాలా చాలా బాగుందనమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్, బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.